హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది సందర్భంగా నేను పూరి జగన్నాథ స్వామి అది డ్రా చేశాను ఫ్రెండ్స్. అలాగే బ్రాహ్మణుడు గుడి వాతావరణానికి సంబంధించి వేశానన్నమాట. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇందులో డ్రాయింగు ప్లస్ కలర్ పెయింటింగు రెండు వేయడం జరిగింది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేను అవుట్లుక్ అంతా వేస్తున్నాను ఫస్ట్, తర్వాత కలర్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఉగాది అంటే మన తెలుగు ప్రజలకి నూతన సంవత్సరానికి నాందిగా చెప్పుకుంటాం. ఇది యుగంగా అనేది తర్వాత ఆది ప్రారంభం అని రెండు పదాల కలయిక అన్నమాట. కొత్త యుగం ప్రారంభం అని అర్థం. ఉగాది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి నాందిగా హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజున వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఉగాదిని తెలుగు ప్రజలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఇది వసంత ఋతువులో ప్రారంభమై సృష్టి ఆరంభం అని నమ్ముతారనమాట. ఉగాది పండుగ మనం ఎలా జరుపుకుంటామంటే ఫ్రెండ్స్, ఉగాది పండుగను తెలుగు ప్రజలు పచ్చడి, పాయసం, భోజనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు ఫ్రెండ్స్. మనకి 2025లో మనకి ఉగాది మార్చి 30వ తారీఖు అంటే ఈరోజు ఫ్రెండ్స్, ఆదివారం నాడు జరుపుకుంటారనమాట. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఉగాది రోజు షడ్రుచుల సంగమంగా చెప్పుకుంటాము. అదే తీపి, పులుపు, వగరు అన్నీ కలిపి సంగమంగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ వేశాక చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ అన్నమాట. నేను తర్వాత బ్లాక్ స్కెచ్ లేదని బ్రౌన్ స్కెచ్ పెట్టి అవుట్లుక్ వేశాను ఫ్రెండ్స్. అవుట్లుక్ వేసి కలర్స్ వేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, మామూలుగా మనకి గుడి వాతావరణం అంటే పండగ పూట అంటే ఎక్కువ దేవుణ్ణి స్మరించుకుంటాము. ఎవరైనా కానీ అందరికీ మంచి జరగాలి, అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు మనం కోరుకునేది ఒకటే కదా ఫ్రెండ్స్. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ కుటుంబంతో సంతోషంగా గడపాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని దానికి నిదర్శనంగా దేవుడిని స్మరించుకుంటూ దేవుడిది ఏదో ఒకటి వేయాలి అని వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేశాను. కలర్స్ వేశాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని కలర్స్ వాడాలి అని వేశాను ఫ్రెండ్స్. అన్ని కలర్స్ వేశాను అనమాట. ఆల్మోస్ట్ రెడ్ వేశాను, బ్లాక్ వేశాను, వైలెట్ వేశాను, బ్లూ కలర్ వేశాను. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, మనం ఈరోజు ఎవరైనా కానీ ఇంట్లో పిండి వంటలు చేసుకొని అందరం టెంపుల్స్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాం ఫ్రెండ్స్. ఎవరికి వీలుగా దేవుడి గుళ్ళు ఎవరికి దగ్గరగా ఉంటాయో ఎవరైనా కానీ కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వస్తారు ఫ్రెండ్స్. అంటే ఉగాది రోజు అందరికీ కొత్త సంవత్సరం రోజు సంవత్సరం మొత్తం మంచి జరగాలి, కొత్త సంవత్సరం రోజు అని ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి వేడుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని దేవుణ్ణి స్మరించుకుంటూ మనం వేసామన్నమాట. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంతా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దేవుడిది మొత్తం అన్ని కలర్స్ వాడాను. బ్లూ కలర్ అని చూడండి ఫ్రెండ్స్, అన్ని కలర్స్ వేశాను అనమాట. రెడ్ వేశాను గుడికి, అలాగే పింక్ వేశాను, అలాగే ఎల్లో కలర్ అని, స్కిన్ టోన్ కలర్ అని, బ్లాక్ అని, బ్రౌన్ అని అన్ని కలర్స్ వేశాను ఫ్రెండ్స్. షడ్రుచుల సంగమం లాగా. ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. గ్రీన్ వేశాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా కలర్స్ అన్నీ వేశాక చాలా బాగా వచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.